ఆలూరు శ్రీదేవి. రాజధాని తొలి విడతలో భూమినిచ్చిన రైతు మహిళని మేము ఇవాళ సెకండ్ ఫేజ్లో భూమి తీసుకోవడం అనేది మాత్రం మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. ఎందుకంటే హైదరాబాదు ఒక సైబర్ సిటీ చేయంగానే అంత డెవలప్ అయిపోయింది అని ఒక మాట మాట్లాడుతున్నారు. ఇప్పుడు అన్ని రాజధానుల కన్నా కూడా అతీతమైన రాజధాని గ్రీను బ్లూ ఫీల్డ్ సిటీగా అమరావతిని అభివృద్ధి చేసుకుందాము. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అనేది ఒక నూతన కాన్సెప్ట్తో నిర్ణయించుకుందాము. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్లు కానీ ఏదైనా కరెంట్ అండర్ గ్రౌండ్ కానీ ఏదైనా ప్లానెడ్ సిటీగా నిర్మించుకుందాం అనుకున్నప్పుడు ప్లానెడ్ సిటీలో ఇప్పటికే నవనగరాలకి భూములు అనేది ఇవ్వటం ఉండయి అని ఇక్కడ అనుకుంటున్నాం. నవనగరాలకు భూములు కూడా అయిపోయినాయి, కొంత మాత్రం వరకే ఇక్కడ డెవలప్ అయింది. అందువల్ల సెకండ్ ఫేజ్లో భూమిని తీసుకొని ఆ భూముల్లో ఇప్పుడు రైల్వే ప్రాజెక్ట్ కానీ ఔటర్ రింగ్ రోడ్ కానీ లేకపోతే ఎయిర్పోర్ట్లు మళ్ళీ కొన్ని మరి సంస్థలు అనేది ఇక్కడికి రావడానికి పరిశ్రమలు కొన్ని రావడానికి ఉద్యోగాలు ఇవ్వడానికి ఇవాళ ఆ రాజధానిలో వచ్చేసరికి కొంతవరకే భూమి ఉంది. ఆ భూమిని ఎవరికి ఇవ్వాలో ఏమి ఇవ్వాలో తెలియట్లా. అట్లాంటి పరిస్థితుల్లో భూమి ఇవ్వటానికి సిద్ధపడిన రైతులను మాత్రమే తీసుకొని మరి ఇక్కడ కూడా డెవలప్ చేసి మేము తొలి విడతలో దీనిలో ఇచ్చిన వాళ్ళగా మా అభిప్రాయం ఏంటంటే ముందు ఫస్ట్ ఫేజ్లో ఇచ్చిన వాళ్ళకి కొంతవరకు పని చేస్తున్నట్టు మాకు ఏదన్నా కనిపిస్తే సెకండ్ ఫేజ్ను మేము వ్యతిరేకించే వాళ్ళం కాదు. అమరావతి అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అని మా మెయిన్ ఎజెండాగా పెట్టుకొని ఇప్పటిదాకా ఉద్యమాల్లో నిలుపుకొని ఇక్కడ దాకా లాక్కు రావడం జరిగింది. అందువలన ఫస్ట్ ఫేజ్లో భూములు ఇచ్చిన వాళ్ళకి న్యాయం చేసి రెండో ఫేజ్లో భూములు తీసుకుంటే మేము వ్యతిరేకం కాదు. ఒక అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ని నడిపించడానికి ఒక దార్శకుడు అనే చంద్రబాబు గారు రావడం జరిగింది కాబట్టి ఆయన ఇవాళ సెకండ్ ఫేజ్లో భూములు తీసుకోవడానికి పోయినా కూడా కొన్ని గ్రామాల ముందు వ్యతిరేకించి కూడా తర్వాత మేము మెయిన్ ఒక తాటికొండ అనే విలేజ్ని తీసుకుంటే వాళ్ళు ఏమన్నారంటే ముందు మేము ఇయ్యం అని చెప్పి ముందు ఎజెండాగా పెట్టారు. ఆ తర్వాత మేము రైల్వే ప్రాజెక్టుకు కానీ ఔటర్ రింగ్ రోడ్డుకి కానీ ఇన్నర్ రింగ్ రోడ్డుకి కానీ వేటికి కూడా మేము అభ్యంతరాలు చెప్పము. మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాము. కాకపోతే ముందు అక్కడ డెవలప్ చేసి వచ్చినాక మా భూములు తీసుకోమని చెబుతున్నారు. అదే కాన్సెప్ట్ తోటి అందరం చెబుతున్నాము. దాదాపు ఆంధ్రప్రదేశ్ రాజధానికి భూమి అనేది కొరత లేకుండా చేసుకోవడం వరకే మెయిన్ ఎజెండా.